వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ చక్రి. గోదావరి తడారిపోతుంది. ఏప్రిల్ నెలలోనే పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి. ఎగువ నుంచి చుక్క నీరు విడుదల కాకపోవడంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. సమ్మక్క సాగర్ వెలవెలబోతోంది. ఉపనదుల్లో ప్రవాహం 500 క్యూసెక్లు కూడా ఉండడం లేదు. కనీస ప్రవాహం కరువైంది. దీంతో ఈ వేసవిలో ప్రజలకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవు. గోదావరి ఎడారిని తలపిస్తోంది. నదిలో కనీస ప్రవాహం కరువైందే. నిజామాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ చూసినా ఇసుక తప్ప నీళ్లు కనిపించని పరిస్థితి. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని పవిత్ర త్రివేణి సంగమం ఎడారిని తలపిస్తోంది. జీవనది బోసిపోయింది. పవిత్ర త్రివేణి సంగమం కందకుర్తి వద్ద మంజీరా, హరిద్రా, గోదావరి కలిసే ప్రాంతంలో నీటి ప్రవాహం తగ్గి ఎడారిలా మారిపోయింది. దిగువన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సైతం నీటి ప్రవాహం లేక బోసిపోతోంది. 80 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీరామ్ సాగర్లో ప్రస్తుతం 11 టీఎంసీల నీటి మట్టానికి పడిపోయింది. గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో కందకుర్తి చుట్టూ భూగర్భ జలాలు అడుగంటాయి. పారిశ్రామిక, తాగునీరు, సాగునీరు అవసరాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీటి మట్టం రోజురోజుకు తగ్గిపోతోంది. గోదావరి నదిపై ఎస్ఆర్ఎస్పీ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టులో వాటర్ లెవెల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మే నెలలో నీటి కష్టాలు తప్పేలా లేవంటున్నారు నిపుణులు. ఉన్న నీటిని ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉమ్మడి ఉత్తర తెలంగాణకు సాగునీరు, తాగునీటి సరఫరాకు గుండెకాయ లాంటిది. గోదావరిపై నిర్మించిన ఈ రిజర్వాయర్ నుంచి అటు మంచిర్యాలలోని పలు మండలాలతో పాటు ఇటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ రిజర్వాయర్ల వరకు నీరు అందుతుంది. ఇక్కడి నుంచే హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా అవుతుంది. ఈ జలాశయం నుంచే పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు మిషన్ భగీరథ తాగునీరు సరఫరా అవుతోంది. పారిశ్రామికంగా కీలక సంస్థలైనటువంటి ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, పలు సిమెంట్ పరిశ్రమలకు నీటి అవసరాలను ఎల్లంపల్లె తీరుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలైతే ప్రస్తుతం 8.80 టీఎంసీలకు పడిపోయింది. ఏప్రిల్ నెల 2వ వారం ముగిసే నాటికి వాటర్ లెవెల్స్ గణనీయంగా పడిపోయాయి. ఇప్పటికే ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ పంప్ హౌస్ కు నీరందించే ఇంటెల్ వెల్ వద్ద కొద్ది రోజులుగా నీరు పూర్తిగా తగ్గుముఖం పడుతోంది. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో రోజురోజుకు నీటి ప్రవాహం తగ్గిపోతోంది. మరోవైపు ఎగువ నుంచి 500 క్యూసెక్కుల నీరు కూడా దిగువకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్ వెలవెలబోతోంది. మరోవైపు దిగువన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద మట్టం తగ్గి రానున్న రోజుల్లో పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేయలేని పరిస్థితి తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2వ వారం నుంచే గోదావరిలో ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. ప్రాణహిత, ఇంద్రావతి ఇలా అన్ని ఉపనదుల్లో కలిపి ప్రవాహం 500 క్యూసెక్కులు దాటకపోవడంతో దేవాదుల మోటార్లు నీటిని ఎత్తివేయడానికి వీలుగా సమ్మక్క సాగర్ బ్యారేజ్ గేట్లు మూసేశారు. దీంతో దిగువకు చుక్క నీరు కూడా విడుదల కావడం లేదు. సమ్మక్క సాగర్లోనూ 0.9 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఇందులో డెడ్ స్టోరేజీ 0.6 టీఎంసీలు, ఇక 0.3 టీఎంసీలే వినియోగానికి ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి సమ్మక్క సాగర్లో 2 టీఎంసీల నీరు ఉంది. ఈ ఏడాది దేవాదుల 3వ దశ మోటార్లు నడపడం, గోదావరిలో ఎగువ నుంచి ప్రవాహం లేకపోవడంతో సమస్య జటిలమైంది. వాస్తవానికి తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజీని మొదట 20 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. తర్వాత ముంపు కారణంగా ఛత్తీస్గఢ్ వ్యతిరేకించడంతో సామర్థ్యం తగ్గి 6.9 టీఎంసీల నిల్వతో చేపట్టారు. అయినప్పటికీ కొంత ముంపు ఉందని ఛత్తీస్గఢ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పూర్తిస్థాయి నీటి మట్టం 83 మీటర్లైనా 80 మీటర్లకే నిల్వ చేసే పరిస్థితి. దీనివల్ల 4 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ఈ మేరకు కూడా నిల్వకు అవకాశం లేకుండా పోయింది. దేవాదుల ఎత్తిపోతల్లో భాగంగా ఉన్న ధర్మసాగర్లో గత ఏడాది 1 టీఎంసీ ఉండగా ప్రస్తుతం 0.6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ప్రస్తుతం 0.8 టీఎంసీల నీరు ఉంది. ఇక్కడి నుంచే మణుపూర్ హెవీ వాటర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్, సింగరేణి కాలరీస్, ఐటీసీలకు నీళ్లు వెళతాయి. అయితే సమ్మక్క ప్రాజెక్టు నుంచి దుమ్ముగూడెం ఆనకట్ట వరకు నీటిని విడుదల చేయాలని కొత్తగూడెం ఇరిగేషన్ అధికారులు లేఖ రాశారు. పర్ణశాల వద్ద 2 పాయలుగా గోదావరి వెళుతుంది. ఒక పాయ నిరంతరం గోదావరికి నీళ్లు ప్రవహిస్తుంది. మరో పాయ వెళ్లేదారిలో గోదావరిలో నిరంతరం మిషన్లతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల గోదావరిలో నీటి ప్రవాహం పడిపోయింది. అధికారికంగా అనధికారికంగా ఇసుక తవ్వకాల వల్లనే గోదావరిలో ఇప్పుడు నీటికి సమస్య ఏర్పడింది.
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పవిత్ర త్రివేణి సంగమం ఎడారిని తలపిస్తోంది. దిగువన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సైతం నీటి ప్రవాహం లేక బోసిపోయింది. శ్రీరామ్ సాగర్లో ప్రస్తుతం 11 టీఎంసీలు నీటి మట్టానికి పడిపోయింది. గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో కందకుర్తి చుట్టూ భూగర్భ జలాలు అడుగంటాయి. త్రివేణి సంగమం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. గోదావరి తడారింది, పూర్తిగా ఎండిపోయింది. మనం చూడొచ్చు ప్రస్తుతం మనం త్రివేణి సంగమం 3 నదుల కలిసే ప్రాంతంగా పేరు పొందిన కందకుర్తి గోదావరి వద్ద ఉన్నాం. ఇక్కడ ఇది 3 నదుల కలయిక ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తుంది. ఎండాకాలంలో ఈ పరిస్థితి నెలకొంది. గత వర్షాభావ పరిస్థితులతో పాటు నీరు పూర్తిగా విడుదల చేయడంతో ఒక్కసారిగా గోదావరి అయితే బోసిపోయిన పరిస్థితి అయితే చూడొచ్చు. హరిద్ర, మంజీరా, గోదావరి 3 నదుల కలయికతో ఈ ప్రాంతాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కొలుస్తారు. కందకుర్తి త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఒకప్పుడు జలకళతో మొన్నటి వరకు కూడా జలకళతో సవర్ చేసింది. 3 నదుల కలిసి గోదావరి పరవళ్ళు తొక్కింది. కానీ ప్రస్తుతం మాత్రం బోసిపోయి వెలవెలబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో చాలా గ్రామాలకు గ్రౌండ్ వాటర్ అయితే పూర్తిగా తగ్గిపోయింది. ఇక్కడ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా ఈ నీటే అక్కడి వరకు వెళ్తుంది. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఈ గోదావరి నది ఉంది. ఫస్ట్ బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తగానే ముందుగా మహారాష్ట్ర నుంచి నీళ్ళు వచ్చేది ఇదే ప్రాంతానికి. అయితే ఇక్కడ నుంచే శ్రీరామ్ సాగర్ పోతుంది. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. వాటర్ మాత్రం పూర్తిగా తగ్గిపోయాయి. కేవలం 80 టీఎంసీలు ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం మాత్రం 11 టీఎంసీల నీళ్ళే ఉన్నాయి. 5 టీఎంసీలు డెడ్ స్టోరేజ్గా పరిగణిస్తారు. డెడ్ స్టోరేజ్ పోగా మిగిలింది మాత్రం 6 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో ప్రస్తుతం నిల్వ ఉంది. సో కందకుర్తి వద్ద సిచ్యువేషన్ మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక గ్రౌండ్ వాటర్ పూర్తిగా తగ్గిపోయింది. కందకుర్తి గోదావరి పూర్తిగా బోసిపోయింది, కళ తప్పింది. ఇక గ్రామస్తులు ఉన్నారు కందకుర్తి వద్ద. సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే గోదావరి పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి, చిన్న పాయలుగా ఏర్పడ్డాయి. ఎట్లా ఉంది ఈ సిచ్యువేషన్? అంటే గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లుంది? గతంలో కూడా ప్రతి ఎండాకాలంలో ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి రైతుల కోసం నీటి విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వము ఇలాంటి పర్యాటక కేంద్రాలు బాసర్ కానీ కందకుర్తి ప్రతి వారము ఆదివారం 30,000 నుంచి 40,000 మంది వస్తున్నారు. మరి చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తే మరి ఈ నీళ్ళు ఇక్కడ ఆగడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వేయాలని మేము గ్రామస్తులందరం కోరుతా ఉన్నాం. గోదావరి జీవనది ఎప్పుడు పారుతూనే ఉంటుంది. కానీ ఈసారి చిన్న పాయగా ఏర్పడ్డది. తొందరగా ఈ పరిస్థితి వచ్చిందా? ఎట్లా ఉంది సార్? వాస్తవంగా ప్రతిసారి కొద్ది గొప్ప నీళ్ళు ఉండేటి. ఈసారి ఈ ఎండలు ఇంకా వృద్ధిత్వం కాకుండా ముందే ఈ ఏప్రిల్ వారంలోనే గోదావరి ఈ విధంగా చూడడం చాలా రోజులైంది. ఇట్లా దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 5-6 కిలోమీటర్ల ప్రాంతం కన్నా ఎక్కువ కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి బోర్లను ఎత్తిపోయే పరిస్థితి వస్తుంది. కందకుర్తి నుంచి సుమారు ఇప్పుడు రెంజలు 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు పరిధి ఉంటుంది. అయినా కానీ రెంజల్ పరిస్థితులలో కూడా చుట్టుపక్కల పల్లెలలో కూడా బోర్లను ఎత్తిపోయి ఈసారి పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. గ్రామస్తులు చెప్తున్నారు ఎప్పుడు కలకల్లాడే జీవనది ఈసారి ఏప్రిల్లోనే పూర్తిగా ఎండిపోయింది. చిన్న చిన్న పాయలుగా నీరు ప్రవహిస్తుంది. ఇక మంజీరా, హరిద్ర అయితే పూర్తిగా వట్టిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ఇది ఒక పుణ్యక్షేత్రం, 3 నదుల కలయిసే ప్రాంతం. చిన్న చిన్న పాయలు ఉంది. ఎప్పుడు గత సంవత్సరం ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా అయింది? ఈసారి ఎండల తీవ్రతన లేక పైన నీళ్ళు ఆపడం వలన ఇది గంగా అని మనం గోదావరి అని నమ్మడానికే వీల్లేదు. అందుకోసము గవర్నమెంట్ తొందరగా దీన్ని చెక్ డ్యామ్ కట్టడము, దీని మీద శ్రద్ధ చూపెట్టడము, మళ్ళీ గ్రామస్తులకు న్యాయం చేయాలని మా అందరి విన్నపం. ప్రస్తుతం మనం గోదావరి నదిలోనే ఉన్నాం. ఇది తెలంగాణ మహారాష్ట్ర బార్డర్. ఇక్కడ నుంచే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతం నుంచే నీళ్లు వెళ్తుంటాయి. ఈసారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చింది. పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు నుంచి దిగువ కూడా నీటిని విడుదల చేశారు. కానీ ఎండలు పూర్తిగా ముదరక ముందే ప్రాజెక్టు ఖాళీ అయింది. ఇటు గోదావరి సిచ్యువేషన్ అయితే మనం వీడియోలో చూడొచ్చు. 3 నదులు కలిసే ప్రదేశంగా ఉన్న కందకుర్తి త్రివేణి సంగమం మాత్రం పూర్తిగా బోసిపోయిన పరిస్థితి కనిపించింది. సో ఇది గోదావరి వద్ద ఉన్న తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, త్రివేణి సంగమం నుంచి. ఉమ్మడి ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు వాటర్ లెవెల్స్ గణనీయంగా పడిపోయాయి. ఇటు మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ రిజర్వాయర్లు హైదరాబాద్ మహానగరానికి తాగునీరు వెళుతుంది. ఇంత కీలకమైన రిజర్వాయర్లు ప్రస్తుతం 8.8 టీఎంసీలకు నీటి నిల్వలు పడిపోయాయి. గోదావరి నది వట్టిపోయింది.
మనం గోదావరి నది మీద ఉన్న ప్రధాన ప్రాజెక్ట్ అయినటువంటి ఎల్లంపల్లి బ్యారేజ్లో నీటి నిల్వలు రోజు రోజుకు అడుగంటుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఎల్లంపల్లి ఒక ఇరిగేషన్ హబ్గా, ఒక వాటర్ హబ్గా పేర్కొనవచ్చు. ఎల్లంపల్లికి సంబంధించి మనం కనుక గమనించినట్టయితే ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలు ఎల్లంపల్లి నుంచే ప్రధానంగా తీరుతాయి. హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటుగా పారిశ్రామిక అవసరాలైనటువంటి ఎన్టీపీసీకి, తర్వాత ఆర్ఎఫ్సిఎల్ ఏదైతే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఏదైతుందో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి, తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేసే ఎన్టీపీసీకి, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో జైపూర్లో, దానికి సంబంధించి కూడా ఈ ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచే నీటిని తీసుకుంటారు. అయితే ఈ ఎండలు రోజు రోజుకు ముదురుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీ నాటికే ఈ ప్రాజెక్టులోని నీటి మట్టాలు ఒక ప్రమాదకర స్థాయికి పడిపోవడం అనేది ఒక ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీటి మట్టాలను కనుక మనం చూసినట్టయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ఈ ప్రస్తుతం 9 టీఎంసీలు దాదాపు అంటే 8.8 టీఎంసీ మాత్రమే ఉంది. 8.8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇందులో నుంచి దాదాపు 2 టీఎంసీల నీరు హైదరాబాద్ నీటి అవసరాల కోసం వెళ్తుంది. హైదరాబాద్ నీటి అవసరాలకు ప్రతిరోజు 320 క్యూసెక్ల నీటిని ఇక్కడి నుంచి పంపింగ్ చేసి తరలిస్తారు. అయితే హైదరాబాద్ నీటి అవసరాలకు నీటిని తరలించే ప్రక్రియలో దాదాపు 7 టీఎంసీల నీరు రాగానే ఈ ఏదైతే పంపింగ్ ఉందో, పంప్ హౌస్ ఉందో అక్కడి నుంచి నీరు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవరైతే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే దాదాపు 1 కిలోమీటర్ రోడ్డును ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి రోడ్డు వేసి అక్కడి నుంచి బూస్టర్ పాయింట్ ను ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీటిని పంపింగ్ చేసేందుకు ఒక ప్రత్యామ్నాయ ప్రక్రియను అయితే హైదరాబాద్ వాటర్ వర్క్స్ వాళ్ళు చేపట్టారు. మరోవైపు ఆర్ఎఫ్సిఎల్ కు ఒక 1/2 టీఎంసీ నీళ్లు అవసరం ఉంది. 1/2 టీఎంసీ నీళ్లు ఆర్ఎఫ్సిఎల్ కి ఇస్తే హైదరాబాద్ కు ఒక 2 టీఎంసీలు పోతే 2.5 టీఎంసీలు పోతుంది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ వచ్చేసి 4 టీఎంసీలు, ప్రస్తుతం ఉన్నది 8.8 టీఎంసీలు. ఇందులో నుంచి నీటి ఆవిరి రూపంలో దాదాపు 1.5 టీఎంసీ వెళ్తుంది. అయితే ఇది ఎండాకాలం ఏదైతే మే నెల ఉందో, మే నెల ద్వితీయార్థం నాటికి ఇది మరింతగా ముదిరిపోయి నీటికి కటకట ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. పారిశ్రామిక అవసరాలను ఆపుతారా, ఒకవైపు తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇస్తారా అనేది అధికారులు ఇప్పటి వరకు అయితే ఎటువంటి యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేయలేదు. ప్రస్తుతం అయితే పారిశ్రామిక అవసరాలకు ఇంకా నీటిని పంపింగ్ అయితే ప్రారంభించలేదు. వేసవిలో విద్యుత్ డిమాండ్ అనేది పెరుగుతుంది. విద్యుత్ డిమాండ్ పెరిగినప్పుడు ఎన్టీపీసీ నుంచి కానీ ఎస్టీపీపీ నుంచి కానీ నీటి అవసరాలు అయితే వాళ్ళకు కూడా ఉంటుంది. మరోవైపు ఇటు హైదరాబాద్ నీటి అవసరాలు వెరసి ఎల్లంపల్లి నీటి నిల్వలను వీటిని కనుక కంపేర్ చేసుకుంటే నీరుకు ఒక కటకట అనేది మే నెలలోనే ఏర్పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూసినట్టయితే పైన ఉన్న ఎస్ఆర్ఎస్పీలో కూడా నీరు నిల్వలు పెద్ద ఎత్తున లేకపోవడం, అక్కడి నుంచి కూడా ఒకవేళ రిలీజ్ చేసి 1-2 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం వాడుకుందామన్నా కూడా ఎస్ఆర్ఎస్పీలో కూడా దాదాపు 9 టీఎంసీల నీరు మాత్రమే ఉండడం అనేది ఒక ఆందోళన కలిగిస్తా ఉన్నది. మొత్తంగా ఉత్తర తెలంగాణకు వరప్రదాయనిగా ఒక కన్న తల్లిలాగా భావించే గోదావరి నది వట్టిపోవడంతో ఈ నీటి కటకట ఒక డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి. ఖమ్మం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో రోజురోజుకు నీటి ప్రవాహం దారుణంగా పడిపోతోంది. దీంతో అటు తాగునీటికి ఇటు పరిశ్రమలకు నీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. నీటి పరిమాణం మాత్రం పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో గోదావరి మీద ఆధారపడ్డ అనేక ప్రాజెక్టులు, అదేవిధంగా త్రాగునీటికి సంబంధించిన భగీరథ ప్రాజెక్టులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా గత 7-8 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి గోదావరిలో నీటి కొరత ఈసారి వచ్చినట్టుగా కనపడుతుంది. ఆనాడు బీటీపీఎస్ అంటే అప్పుడు బీటీపీఎస్ లేదు, అయితే అప్పుడు హెవీ వాటర్ ప్లాంట్కి మాత్రం నీటి కొరత ఏర్పడిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో హెవీ వాటర్ ప్లాంట్కి అప్పటి నుంచి నీటి కొరత ఏర్పడకుండా ఉండేందుకు కోసమని ఒక కాలువను తవ్వారు. ఆ కాలువ ద్వారా అంటే హెవీ వాటర్ ప్లాంట్కి నీటిని తీసుకుంటున్నారు. ఆ తర్వాత నుంచి కూడా అంటే బీటీపీఎస్ వచ్చింది. ఈ బీటీపీఎస్కి కూడా నీటి అవసరం ఉంది. దుమ్ముగూడెం వద్ద ప్రస్తుతం అయితే 8 టీఎంసీల నీరు మాత్రం ఉంది. ఇక్కడ నుంచి మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్కి, అదేవిధంగా భద్రాద్రి పవర్ ప్లాంట్, సింగరేణి కాలరీస్, ఐటీసీ వీటికి నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటివరకు ఉన్న నీటి పరిమాణం చూస్తే అయితే కొంతమేరకు పర్వాలేదు, కానీ మే మొదటి వారం నుంచి కొంత నీటి విడుదల అవసరమని, ఈ నేపథ్యంలో నీటి విడుదల చేపట్టాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన అధికారులు అంటే సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. అయితే సమ్మక్క సారక్క బ్యారేజ్లో కూడా 6.9 టీఎంసీల నీటి నిల్వ ఉండే విధంగా అధికారులు సర్వే చేసినప్పటికీ అది మాత్రం ఇంతవరకు ప్రణాళికాబద్ధంగా జరగలేదు. ఈ నేపథ్యంలో సమ్మక్క సారక్క నుంచి నీటిని విడుదల చేయాలని కూడా అధికారులు ఇప్పటికే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే
అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి సంబంధించి రిక్వైర్మెంట్ అంటే మొత్తం కూడా 140 క్యూసెక్ల పర్పస్ అంటే 140 క్యూసెక్ల నీరు అవసరం ఉండగా హెవీ వాటర్ ప్లాంట్కి 17 క్యూసెక్లు, బీటీపీఎస్ థర్మల్ పవర్ ప్రాజెక్టు 29 క్యూసెక్లు, అదేవిధంగా సింగరేణి కాలనీస్కి 32 క్యూసెక్లు డ్రా చేస్తున్నారు. అదేవిధంగా మిషన్ భగీరథకు కూడా దాదాపుగా 56 క్యూసెక్ల నీరు ఫర్ సెకండ్ అన్నమాట. ఇవి క్యూసెక్లు నీటిని డ్రా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మిగతా యాంగిల్లో చూసుకున్నట్టయితే వాస్తవానికి ఇప్పుడు గోదావరిలో భద్రాచలం వద్ద 2 అడుగులు మాత్రమే ఉంది. అయితే ఇంటెక్ వెల్ అంటే నీటిని సరఫరా చేసే ఇంటెక్ వెల్కి మాత్రం గోదావరి పాయలో నుంచి ఒక కాలువ కొట్టి ఆ కాలువ ద్వారా ఇంటెక్ వెల్ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. అయితే గత 4-5 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఈ త్రాగునీటి అవసరాలకు కానీ వీటికి కానీ సమస్య ఏర్పడలేదు. కానీ ఈసారి బీటీపీఎస్ రావటం ద్వారా ఎక్కువగా నీటి డ్రా అవసరం ఏర్పడింది. అయితే వీటన్నిటికి కూడా పర్ణశాల వద్ద 2 పాయలుగా గోదావరి చీలు ఉంది. ఒక పాయలో నీరు లేని పరిస్థితి ఉంది. ఆ నీరు లేని ప్రాంతాల్లోనే పరిశ్రమలు అనేది విస్తరించి ఉన్నది. అయితే ఒక పాయలో నిరంతరం అంటే గోదావరి అంటే నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ ప్రవహించే నీటిని కాలువలు కొట్టి ఇటు బీటీపీఎస్ అదేవిధంగా హెవీ వాటర్ ప్లాంట్ మిషన్ భగీరథకి వీటికి నీటిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం జిల్లా నుంచి.